హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీతోనేనా పయనం 10వ భాగాన్ని వినేద్దాం. పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి భోజనం టైం అయిందని పద్మ గారు అందరికీ భోజనాలు వడ్డిస్తారు. అందరూ కాస్త తిని హాల్లో వచ్చి కూర్చుంటారు. శశి ఏడుస్తూ ఉండేసరికి ఇతను నిద్రపుచ్చడానికి భుజం మీద వేసుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు విక్రమ్. అప్పుడే హాల్లో ఉన్న ల్యాండ్ లైన్ మోగుతుంది. రామలింగేశ్వర్ గారు ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుని అటువైపు చెప్పింది విని ఫోన్ అలాగే జార విడిచి కంగారుగా లేచి నిల్చుంటాడు. విక్రమ్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, ఏమైంది నాన్న, ఎందుకు అంత కంగారు పడుతున్నారు అని అడుగుతాడు. విక్రమ్, నా స్నేహితుడి దగ్గర అసిస్టెంట్గా చేసి అతను ఫోన్ చేశాడు. మురుగేశ్వరన్కి ఆస్తి వీళ్ళు గురించి విషయం తెలిసిందట. వాడు కోపంగా లాయర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడంతా నాశనం చేశాడట. ఎవరిని వదలను, అందరినీ చంపేస్తానని అసిస్టెంట్ని కొట్టి ఇప్పుడు ఇక్కడికి బయలుదేరాడంట అని చెప్పి నా 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 స్నేహితుడు ఇప్పుడు చెన్నైకి వెళ్తానన్నాడు. వారి అడ్రస్ నేను నీకు చెప్తాను, నువ్వు అక్కడికి వెళ్ళు. వాడిచ్చిన పేపర్స్ తీసుకొని నేరుగా హైదరాబాద్ వెళ్ళిపో అని కంగారుగా చెప్తాడు. అది విన్న అందరూ భయంతో కొయ్యి బారిపోతారు. విక్రమ్ తేరుకొని, మిమ్మల్ని వదిలేసి నేను ఎలా వెళ్తాను నాన్న, మీరు కూడా రండి నాతో. ఇప్పుడు నాకన్నా నా మనవరాలు మీరు ముఖ్యం రా, నా మాట విని బయలుదేరు, టైం లేదు. అది కాదు మావయ్య, మీరే వచ్చేయండి, అందరం వెళ్ళిపోతాం ప్లీజ్ అని అంజలి కూడా బ్రతిమలాడుతుంది. ఆయన శశిని తీసుకుని ముద్దు పెట్టుకుని, వాళ్ళు నన్ను చంపలేరమ్మా, ఎందుకంటే లాయర్ ఉండే అడ్రస్ నాకు మాత్రమే తెలుసు. వాళ్ళకి విల్లు దొరికే వరకు నాకేమీ కాదు. ఈలోపు మీరు లాయర్ని కలిసి పేపర్స్ తీసుకుని జాగ్రత్తగా పెట్టి మా కోసం రండి అని చెప్పి శశిని విక్రమ్కి ఇచ్చి ఆయన విక్రమ్ రూమ్ వైపుకు వెళ్తారు. పద్మ గారు విక్రమ్ దగ్గరకు వచ్చి తన మెడలోని చైన్ తీసి శశి మెడలో వేసి అంజలిని దగ్గరికి రమ్మని తన చేతి గాజులు తీసి అంజుకి వేసి, నా గుర్తుగా వీటిని పెట్టుకోండి అని కన్నీళ్లతో చెప్పి ముగ్గురిని హత్తుకొని ముద్దు పెట్టి వదులుతారు. విక్రమ్కి అసలు వెళ్ళాలని లేకపోవడంతో వాళ్ళ నాన్నగారు రాగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం, అప్పుడు మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు అని చెప్తాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇన్ని సంవత్సరాలుగా ఉన్న ఈ ఇంటి పరువుని బజారును పెట్టలేని విక్రమ్, నాకేం కాదు, మీరు బయలుదేరండి అని బ్యాగ్ చేతికిచ్చి చెప్తారు. వీళ్ళు బయటకు వచ్చేసరికి ఇంట్లో ఉన్న మురుగేష్ మనుషులు అడ్డుగా నించుని వీళ్ళని వెళ్ళనివ్వకుండా ఆపుతారు. దాంతో రామలింగేశ్వర్ గారు గన్ తీసుకొచ్చి అందరి వైపు చూపించి, నా దారికి అడ్డుపడ్డారంటే చంపేస్తాను అని ఉరుములు గర్జిస్తారు. ఆయన గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి భయపడిన మురుగేష్ అంతకంటే రాక్షసుడు కాబట్టి ఇంకా ఎక్కువ భయం వేస్తుంది వాళ్ళకి. ఇంకోసారి గంభీరమైన గొంతుతో ఆయన అరిచి బుల్లెట్ని వదులుతారు. దాంతో బెదిరిపోయిన మురుగేష్ మనుషులు దారి ఇస్తారు భయపడుతూ. ఆయన విక్రమ్ వాళ్ళతో బయటకొచ్చి ఇంటి ముందున్న హోండా కార్కి విక్రమ్కి ఇచ్చి జాగ్రత్తలు చెప్పి లాయర్ అడ్రస్ కూడా చెప్పి పంపిస్తారు. విక్రమ్ ఆయన్ని హత్తుకుని, నేను పని త్వరగా పూర్తి చేసుకుని వస్తాను నాన్న అని బాధగా చెప్పి కారులో కూర్చొని చెన్నై వైపు పయనమవుతాడు. వాళ్ళు బయలుదేరాక రామలింగేశ్వర్ గారు ఆనందంగా ఇంట్లోకి వచ్చేసరికి పద్మ గారు ఏడుస్తూ కూర్చొని ఉంటారు. పద్మ, బాధపడకు, దేవుడున్నాడు, పిల్లలకి ఏమీ కాదు అని చెప్పి మనకేమైనా అవుతుందని బాధపడుతున్నావా అని అడుగుతారు. లేదండి, పిల్లల గురించే బాధ, సొంత అక్కే తమ్ముడు చావు కోరుకుంటుందని బాధ అని ఇంకా మాట్లాడేలోపే ఇంటికొచ్చి రామలింగేశ్వర్ గారిని చొక్కా పట్టుకుని విసురుగా లేపి, ముసలి నక్క, నేను లేని టైం చూసి విల్లు రాయించావా, మొత్తం మనవరాలకే చెందాలని, వాళ్ళు ప్రాణాలతో ఎలా హైదరాబాద్ చేరుతారో నేను చూస్తాను అని అంటాడు మురుగేష్. చిన్నప్పటి నుంచి పెంచిన మామయ్యతో అలా ప్రవర్తించడానికి సిగ్గులేదారా నీకు అంటూ లాగి చెంప మీద కొడతారు పద్మదాక్షి గారు. ఆవిడ కొట్టిందన్న కోపంలో ఆవిడ్ని విసురుగా తోసేసరికి పక్కనే ఉన్న చెక్క తలుపు తలకి బలంగా తగిలేసరికి రక్తం కారుతుంటే ఆవిడ స్లో తప్పి పడిపోతారు. కంగారుగా ఆవిడ వైపు కదలబోయిన రామలింగేశ్వరిని మురుగేష్ ఆపేసి, ఆ లాయర్ అడ్రస్ చెప్పు, వదులుతా, లేదంటే ముసలిది చచ్చే వరకు నేను వదలను అంటాడు. ఆయన నిస్సహాయంగా ఇందు వైపు చూసి, మీ అమ్మ చావు బతుకుల్లో ఉంటే కూడా నువ్వు చూస్తూ గమ్మున ఉంటావా? ఆ లాయర్ గురించి చెప్తే ఆయనే అమ్మని బతికిస్తాడు కదా నాన్న, ఎందుకు అనవసరంగా సమయాన్ని వృధా చేస్తారు అంటారు. నా ప్రాణం పోయినా నేను చెప్పను, ఆస్తి మొత్తం చిల్లి గవ్వ కూడా మీకు దక్కదు, ఎప్పటికైనా నా యావదాస్తి నా మనవరాలు మాత్రమే అనుభవిస్తుంది అని చెప్తారు. అప్పుడైతే నువ్వు బ్రతికుండడం కూడా వేస్టే అని కత్తితో ఆయన కడుపులో పొడిచి చంపేస్తాడు. అప్పటికే తల దగ్గర దెబ్బ, వయసు ప్రభావం వల్ల పద్మజాక్షి గారు చనిపోయి ఉంటారు. తల్లి తండ్రి చనిపోయి ఉన్నా కూడా ఆస్తి మీద ఉన్న పిచ్చితో కనీసం వాళ్ళ వైపు కూడా చూడకుండా, నేను స్నానం చేసి వస్తాను, వచ్చేలోపు వీళ్ళని ఎక్కడి నుంచి తీయించి వెళ్ళిన వాళ్ళని ఎలా చంపాలో ఆలోచించు అని తన రూమ్కి వెళ్తుంది ఇంద్రజాక్షి. మురుగేష్ ఆవిడ చెప్పిన పని చేయడంలో బిజీ అవుతాడు. కారులో బయలుదేరిన విక్రమ్ వాళ్ళు మదురై వచ్చే వరకు మాటలు లేకుండానే గడిచిపోతుంది. మదురై వచ్చాక
మావయ్య, మీరు అత్తయ్యని అంజలిని తీసుకుని హైదరాబాద్ వెళ్ళండి. నేను చెన్నై వెళ్ళి లాయర్ని కలిసి అటునుంచి ఇటు హైదరాబాద్ వస్తాను అని చెప్తాడు విక్రమ్. అలా ఎందుకు విక్కీ, అందరం కలిసి చెన్నై వెళ్ళి అక్కడ లాయర్ని కలిసి పేపర్స్ తీసుకుని వెళ్ళిపోదాం అంటారు జగదీశ్వర్ గారు. అందరూ ఎందుకు మావయ్య, నేను వెళ్ళి వస్తాను, మీరు హైదరాబాద్ వెళ్ళండి అన్నాడు. నాన్న, విక్కీ చెప్పినట్టు మీరు అమ్మ హైదరాబాద్ వెళ్ళండి, నేను విక్కీ ఇక్కడ పని చూసుకుని వస్తాం అంటుంది అంజలి. కాసేపు జగదీశ్వర్ గారు నచ్చజెప్పినా వినకపోయేసరికి ఆయన డ్రైవింగ్ బాధ్యత తీసుకుని హైదరాబాద్ పయనమవుతారు. విక్రమ్ వాళ్ళు చెన్నై చేరి వాళ్ళ నాన్న చెప్పిన అడ్రస్ని బట్టి వెతుక్కుంటూ లాయర్ ఇంటికి చేరుతారు. ఆయన వీళ్ళతో కాసేపు మాట్లాడి, ఈ రోజుకి ఇక్కడే ఉండండి, రేపు కోర్టు పని చూసుకుని మీరు వెళ్ళిపోదురు అని వాళ్ళకి రూమ్ చూపిస్తాడు రెస్ట్ తీసుకోవడానికి. రూమ్లోకి వెళ్ళాక విక్రమ్ దిగులుగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అంజలికి తన బాధ భయం తెలిసినా ఏమి చెప్పి ఓదార్చాలో తెలియక సైలెంట్గా ఉంటుంది. ఆ రాత్రి నిద్ర దరి చేరనంటుంటే ఆలోచనలతో సతమతమై ఆ రేయిని గడిపేస్తారు. తెల్లారిన తర్వాత విల్లికి సంబంధించిన పనిని చూసుకుని పేపర్స్ తీసుకుని లాయర్ మాట్లాడిన కారులో హైదరాబాద్ బయలుదేరతారు. జగదీశ్వర్ గారు బయలుదేరిన కార్ మురుగేష్కి తెలుసు కాబట్టి వాళ్ళ మనుషులు అందరికీ చెన్నై, హైదరాబాద్ సమాచారం చేరవేసి కారులో ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బతకూడదని చెప్తాడు. జగదీశ్వర్ గారి కారు ఇంకో అరగంటలో వాళ్ళని ఇంటికి చేరుస్తుందనగా మురుగేష్ మనుషులు వాళ్ళని అడ్డుకుని కారు మొత్తం పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు. కేవలం ఆ కారులో వచ్చిందల్లా జగదీశ్వర్ గారు, సుందరమ్మ అన్యాయంగా ప్రాణాలని పోగొట్టుకుంటారు. వాళ్ళ పని వాళ్ళు అవగొట్టుకుని మురుగేష్కి డబ్బుల కోసం ఫోన్ చేస్తే కారులో ఉనింది నలుగురు కాదు, 2, అది కూడా పెద్దవాళ్ళు అని తెలుస్తుంది మురుగేష్కి. సరే అని వాళ్ళ డబ్బులు వాళ్ళకి చేరవేస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అంటే వీళ్ళు ఖచ్చితంగా లాయర్ని కలవడానికి వెళ్ళుంటారు. వీళ్ళు హైదరాబాద్ వెళ్ళి మిగతా వాళ్ళకి విషయం తెలిస్తే నాకే ప్రాబ్లం కాబట్టి వీళ్ళని ఆ ఇంటికి దూరం చేయాలి అని ప్లాన్స్ వేసుకుని వాటిని అమలుపరుస్తాడు. అందులో భాగంగానే యశోదరికి కాల్ చేసి వాళ్ళ అమ్మా నాన్నని ఎలా చంపింది, ఎక్కడ చంపించింది చెప్పి, రేపు మీ చెల్లి బావ మీ ఇంటికి వచ్చారు అంటే మీరంతా కూడా చస్తారు అని వార్నింగ్ ఇచ్చి కట్ చేస్తాడు. మురుగేష్ ఫోన్తో యశోదర్ షాక్ అయి సురేష్కి విషయం చెప్పి కారు ఉన్న ప్లేస్కి పరిగెడతాడు. వీళ్ళు వెళ్ళేటప్పటికీ అక్కడ పోలీసులు వచ్చి అంతా చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా కనుక్కొని లోపలికి చూసేసరికి ఒకరు చెయ్యి ఒకరు పట్టుకొని సగం కాలిపోయి ఉన్న తల్లిదండ్రులు చూసి యశోదర్ గారు శ్రోతబ్బి పడిపోతారు. సురేష్ గారు యశోదర్ గారిని నీళ్లు చల్లి లేపి ఆయన్ని ఓదార్చడం తన వల్ల కాక ఉమాగారిని పిలిపించి ఆవిడికి యశోదర్ని అప్పగించి పోలీసులతో మాట్లాడి మిగతా కార్యక్రమాలు చూసుకుంటారు. యశోదర్ గారు కొంచెం తేరుకున్నాక పోలీసులతో మాట్లాడి అన్నీ సెటిల్ చేసుకుని వెంటనే వాళ్ళ అంత్యక్రియలకి ఏర్పాట్లు చేయమంటారు. అదేంటి యశు, అంజలి రాకుండా ఎలా అంత్యక్రియలు చేస్తావు అని ఆశ్చర్యపోయి అడుగుతారు సురేష్ గారు. ఆయనకి ఫోన్ కాల్ గురించి చెప్పి వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు, వస్తారో రారో కూడా తెలీదు, నా ఫ్యామిలీ విషయంలో నేను ఈ రిస్క్ తీసుకోలేను అని చెప్పి మిగతా పనులు చూసుకోవడానికి వెళ్తారు. తన మనుషుల్ని యశోదర్ వాళ్ళ చుట్టూ పెట్టి అక్కడ జరుగుతున్నది మొత్తం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాడు మురుగేష్. విక్రమ్ వాళ్ళు చెన్నై నుంచి బయలుదేరే సమయానికే ఇక్కడ జగదీశ్వర్ గారు, సుందరమ్మల అంత్యక్రియలు జరిగిపోయి ఉంటాయి. ఇవేవీ తెలియని విక్రమ్ వాళ్ళు రాత్రికి ఇల్లు చేరి వాళ్ళు తెచ్చిన పేపర్స్ భద్రంగా దాచి కిందికొస్తారు. వీళ్ళు రావడం చూసిన మురుగేష్ మనుషులు మురుగేష్కి సమాచారం ఇచ్చేసరికి, మీరు ఆ పక్కింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉండే ఆడవాళ్ళలో ఒకరిని పొడిచి మీ చెల్లి బావని ఇంట్లోకి రానిస్తే మిగతా వాళ్ళని కూడా చంపేస్తామని బెదిరించరండి. అలాగే ఆ చిన్నపిల్లని తప్పించి మిగతా ఇద్దరిని కూడా వాళ్ళని కలిసి బయటకు వచ్చాక చంపేయండి అని చెప్తాడు. మురుగేష్కి అమ్ముడుపోయిన లాయర్ దగ్గర పనిచేసే జూనియర్ ఒకడు లాయర్ అడ్రస్ చెప్తాడు. దాంతో మురుగేష్ మనుషులు లాయర్ని తీసుకొచ్చి మురుగేష్కి అప్పగిస్తారు. ఆయన ద్వారా విల్లు గురించి తెలుసుకున్న మురుగేష్ శశి ఒక్కటే ఇంపార్టెంట్ అని తెలుసుకుని శశిని మాత్రమే ప్రాణాలతో తీసుకురమ్మంటాడు. మురుగేష్ చెప్పినట్టే వాళ్ళ మనుషులు వెళ్ళి ఉమాగారిని పిడిచి వార్నింగ్ ఇచ్చి, మేమిక్కడే ఉండి చూస్తుంటాం, మీరు గనక మేము చెప్పింది చేయకపోతే అందరూ చస్తారు అని చెప్పి వాళ్ళు బయటికి వెళ్తారు. కిందికొచ్చిన వాళ్ళకి యశోదమ్మ ద్వారా విషయం తెలిసి యశోదర్ గారి దగ్గరికి వెళ్తారు. వాళ్ళని గుమ్మంలోని ఆపి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మీ వల్లే ఇంత జరిగింది, మీరు ఇంకొకసారి ఇక్కడికి రాకండి అని అరిచి చెప్పి, మురుగేష్ మనుషులు ఇంటి చుట్టూ ఉన్నారు, మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, సేఫ్ అవుతారు అని మెల్లగా చెప్తాడు. విక్రమ్ అంజలి చేయి పట్టుకొని, శశిని మీ దగ్గరే పెట్టుకోండి చాలు, మేం వెళ్తాం అని చెప్తాడు. మురుగేష్ మనుషులకి వీళ్ళు బ్రతిమలాడుతున్నట్టు తెలియాలని అలా కొంచెం సేపు బ్రతిమలాడినట్టు యాక్ట్ చేసి కారులో పోలీస్ స్టేషన్కి బయలుదేరతారు. అంజు, విక్కీ వెళ్ళిపోతూ ఉంటే అభి ఏడుస్తూ నేను వెళ్తానని రచ్చరచ్చ చేస్తుంటాడు. ఎంతకి వినకపోయేసరికి
యశోధర్ గారు ఒక దెబ్బ వేసి అరిచి లోపలికి వెళ్ళమంటాడు. ఇలా విక్రమ్ అంజలి బ్రతిమలాడిందే అభి చూసి అపార్థం చేసుకుంటాడు. అలా బయలుదేరిన విక్రమ్ కారుని మురుగేష్ మనుషులు వెంబడిస్తూ ఉంటారు. వాళ్ళని చూసి విక్రమ్ ఇంకొంచెం స్పీడ్తో డ్రైవ్ చేస్తూ బ్యాలెన్స్ చేయలేక పక్కనే ఉన్న చెట్టుకి గుద్దేస్తాడు కారుని. కారు చెట్టుకు తగిలిన ఫోర్స్కి విక్రమ్ తల స్టీరింగ్కి బలంగా కొట్టుకుని స్పాట్లోని చనిపోతే అంజలికి కూడా దెబ్బలు బాగా తగిలి బ్లీడింగ్ ఎక్కువై స్పృహ కోల్పోతుంది. అంజలి శశిని గట్టిగా పట్టుకుని ముడుచుకుని ఉండడం వల్ల శశికి దెబ్బ తగలదు. కారు చెట్టుకు గుద్దుకున్నది చూసి మురుగేష్ మనుషులు కారు దిగి వీళ్ళ దగ్గరకు వచ్చి చెక్ చేసి చనిపోయిన విక్రమ్ని కారులోని వదిలి అంజలి శశిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళాక మురుగేష్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నా మనిషి రాత్రి హైదరాబాద్కి వచ్చి అక్కడే ఒక హోటల్లో ఉన్నాడు. వాడికి ఏం చేయాలో చెప్పాను. వాడు రాగానే మీరు వెళ్ళిపోండి అని చెప్తాడు. మురుగేష్ ఇన్స్ట్రక్షన్స్ అందుకుని ఆ వచ్చిన మనిషి రౌడీలకి డబ్బులు ఇచ్చి వాళ్ళని బయట ఉండమని చెప్తాడు. వాళ్ళు వెళ్ళాక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా వైఫ్ చెల్లెలు అంజలి అని చెప్పి శశి అంజలి గురించి కనుక్కుంటాడు. పాప బాగుంది, చిన్న చిన్న దెబ్బలే తగిలాయి. అంజలి కండిషన్ క్రిటికల్గా ఉంది. తను ఇప్పుడు ప్రెగ్నెంట్, కానీ తన కడుపులో పిండాలు మాత్రం బతికే ఉన్నాయి. మదర్ చనిపోతే పిండాలు ప్రాణం కూడా పోతుంది. అలా కాకుండా వేరే వారి గర్భంలో ప్రవేశపెట్టగలిగితే 2 ప్రాణాలు బ్రతికి బయటకు వస్తాయి అంటుంది డాక్టర్. ఆవిడ చెప్పింది అర్థం కాని ఆ వ్యక్తి అలా ఎలా పిండాలు ఒకరి గర్భంలో నుంచి ఇంకో గర్భంలోకి మారుస్తారు అని ఆశ్చర్యపోయి అడుగుతాడు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఒకరి కడుపులో ఉన్న ఆరోగ్యమైన పిండాన్ని ఇంకొకరి కడుపులో జాగ్రత్తగా మార్చడం వల్ల పిండాలు బ్రతికి వాళ్ళు బిడ్డలుగా జన్మనిస్తారని చెప్తుంది. అప్పటికి అతనికి పెళ్ళై 5 ఏళ్ళైనా పిల్లలు పుట్టకపోయేసరికి ఇంట్లో బంధువుల్లో ఇంకో పెళ్లి చేసుకోమని ఒత్తిడి పెంచుతుంటారు. కానీ భార్య అంటే ఉన్న ప్రేమ వల్ల ఇన్ని రోజులుగా సర్ది చెప్పుకొని వస్తున్నాడు. ఇప్పుడు డాక్టర్ చెప్పిన విషయంతో తనకి కొత్త ఆలోచనలు, కొత్త కోరికలు పుట్టడంతో డాక్టర్, నాకు నా భార్యకి పిల్లలు పుట్టలేదని చాలా బాధపడుతున్నాం. మీరు చెప్పినప్పుడు చేసి ఆ పిండాలని నా భార్య గర్భంలోకి మార్చగలరా అని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ డాక్టర్ కొంచెంసేపు ఆలోచించి ముందు మీ భార్యని రమ్మనండి, ఆవిడికి కొన్ని టెస్టులు చేయాలి. అవయ్యాక మీ భార్య పర్ఫెక్ట్ అనుకుంటే మీరన్నట్టే చేస్తాం. ఈలోపు ఆపరేషన్కి కావాల్సినవి మేము అరేంజ్ చేసుకుంటాం అని చెప్తుంది. అతను తన భార్యని పిలిపించి ఇది అని విషయం చెప్పకుండా పిల్లలు పుట్టడానికి ఇక్కడ ఆపరేషన్ చేస్తారంట అని చెప్పి ఒప్పించి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆవిని చూపించి తనకు అన్నీ చెప్పాను డాక్టర్, మీరు టెస్ట్లకు తీసుకెళ్ళండి అని చెప్పి పంపించేస్తాడు. డాక్టర్స్ ఇంకా వేరే క్వశ్చన్స్ అడగకుండా ఆవిని టెస్ట్కి తీసుకెళ్తారు. అతను బయట ఉన్న మనుషుల దగ్గరకు వచ్చి విక్రమ్ ఉండే కారుని దూరంగా లోయలో ఉండే ఏరియాకి తీసుకెళ్లి కారుని పెట్రోల్ పోసి తగలబెట్టేయండి, పోలీస్ మ్యాటర్స్ అన్నీ నేను చూసుకుంటానని చెప్పి పంపించేస్తాడు. తర్వాత శశి దగ్గరికి వెళ్ళి తనని ఎత్తుకుని తని ఓదారుస్తూ తినుబండారాలు తెచ్చి తినిపించి మచ్చిక చేసుకుంటాడు. శశి కూడా యాక్సిడెంట్ వల్ల భయపడి తిని అతని భుజం మీద పడుకుని నిద్రపోతుంది. తర్వాత పోలీసులకి డబ్బులు చూపించి నచ్చినట్టు రాయించుకుని యశోధర్ ఫ్యామిలీకి కారు లోయలో పడిపోయి పేలిపోయింది, శవాలు కూడా దొరకలేదని చెప్పేస్తారు. యశోధర్ వాళ్ళు ఆ వార్త విని నిజంగానే అలా జరుగుంటుందని బాధపడతారు. ఇంట్లో వాళ్ళ ద్వారా విషయం తెలుసుకున్న అభి వాళ్ళ వల్లే అత్తా మామ శశి చనిపోయారని నమ్మి ఆ ఇంట్లో ఉండరని విక్రమ్ అంజలి ఇంటికొచ్చేస్తాడు. ఫ్యామిలీ ఎంత నచ్చజెప్పినా బ్రతిమలాడినా రానని మొండికేసేసరికి యశోదమ్మకి అభి బాధ్యత అప్పగించి వాళ్ళు ఇంటికి వెళ్తారు. అంజలికి క్రిటికల్గా ఉండి కోమాలోకి పోయి ఉంటుంది. ఎప్పుడైనా ప్రాణాలు పోవచ్చనే స్టేజ్లో ఉండడం వల్ల ఎమర్జెన్సీ వార్డులో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆవిడికి ఆ రోజంతా టెస్టులు చేసి రిజల్ట్స్ అన్నీ మంచిగా వచ్చేసరికి బ్లడ్ ఎక్కించి పక్క రోజు 3 గంటల పాటు కష్టపడి పిండాలని సక్సెస్ఫుల్గా అంజలి కడుపులో నుండి ఆవిడ కడుపులోకి పిండాలని మారుస్తారు. అప్పటి వరకు తన కడుపులో ప్రాణం పోసుకుంటున్న ఇంకో 2 ప్రాణాల కోసమే బ్రతుకున్నట్టు పిండాలు మార్చడం అవడంతోనే అంజలి విక్రమ్ దగ్గరికి చేరుకుంటుంది. ఆవిడికి అంజలి కడుపులోని పిండాలు తన కడుపులోకి మారుస్తున్నారని చెప్పకుండా చిన్న ఆపరేషన్ అని చెప్పి మేనేజ్ చేసుంటాడు అతను. అప్పటికే పిల్లల గురించి దిగులుతో ఉన్న ఆమె ఇంకేం ఆలోచించకుండా ఆపరేషన్ చేయించుకుంటుంది. డాక్టర్స్ బయటకు వచ్చి ఆపరేషన్ సక్సెస్ అని అంజలి చనిపోయిందని చెప్పి అతని భార్య మాత్రం పిండాలని మార్చాక 1 వారం మొత్తం వాళ్ళ అబ్జర్వేషన్లోనే ఉండాలని చెప్తారు. అతను డాక్టర్స్తో సరే అని బయటకు వచ్చి మురుగేష్కి ఫోన్ చేసి అంజలి చనిపోయిందని చెప్తాడు. ఆపరేషన్ గురించి పిండాల గురించి మురుగేష్కి తెలియకుండా చూసుకుంటాడు. అంజలికి అంత్యక్రియలు చేసి శశితో వాళ్ళని బయలుదేరి నేలమాండ్రిగం వచ్చేయమంటాడు.
దాంతో భయపడ్డ అతను తన భార్య ప్రెగ్నెంట్ అని, నిన్నటి నుంచి వామిటింగ్స్ అవుతుండేసరికి హాస్పిటల్లో చూపించారని, డాక్టర్స్ 3 రోజులు హాస్పిటల్లోనే ఉంచమన్నారని అబద్ధం చెప్తాడు. కాసేపు ఆలోచించిన మురుగేష్, సరే నువ్వు నీ భార్య మళ్ళీ ఇక్కడికి రాకండి, చిత్తూరు పక్కన రామాపురం మా బంధువులు ఉన్నారు, నేను వాళ్ళకి విషయం చెప్తాను, మీరు నేను చెప్పే వరకు అక్కడే ఉండండి, నెల నెలా నేను డబ్బు పంపిస్తాను, ఊరిలో వాళ్ళకి అనుమానం రాకుండా మా పొలంలో మీరు వ్యవసాయం చేయండి, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను, 4 రోజుల తర్వాత నువ్వు రామాపురంలో ఉండాలి అని వార్నింగ్ ఇచ్చి పెట్టేస్తాడు. అప్పటి వరకు టెన్షన్ పడ్డ ధనుంజయ్ మురుగేష్ చెప్పింది విని ఆనందించి శ్యామల గురించి కనుక్కోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ధనుంజయ్ మురుగేష్కి ఎంతో కాలంగా నమ్మకస్తుడు. తన ఇంపార్టెంట్ పనులన్నిటికీ ధనుంజయ్నే వాడుతాడు. ఆ నమ్మకంతోనే శశిని ధనుంజయే పెంచమని అప్పగిస్తాడు. అలా 3 డేస్ హాస్పిటల్లో అటు భార్యని ఇటు శశిని జాగ్రత్తగా చూసుకొని 4వ రోజు డిశ్చార్జ్ అయి డాక్టర్స్ని పిల్లల ఆరోగ్యం గురించి కనుక్కొని శ్యామల శశితో కలిసి రామాపురం బయలుదేరుతాడు. రామాపురం చేరేటప్పటికే వీళ్ళు ఉండడానికి ఇల్లు నీట్గా క్లీన్ చేసి ఉంటుంది. అలాగే మురుగేష్ ఏర్పాటు చేసిన మెయిడ్స్ కూడా ఉంటారు. ధనుంజయ్ వాళ్ళు రామాపురం వెళ్ళిన వారం తర్వాత మురుగేష్ అక్కడికి వచ్చి శశికి 24 ఏళ్ళు కంప్లీట్ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోమని, బయట ప్రపంచం తెలియకుండా పెంచమని ఇంకా చాలా జాగ్రత్తలు చెప్పి వెళ్తాడు. శశిని ధనుంజయ్ గారు శ్యామల ఇద్దరు బాగానే చూసుకునే వాళ్ళు మొదట్లో. బట్ ఆర్య అను పుట్టాక శశి వాళ్ళతో క్లోజ్గా ఉంటే రక్త సంబంధం ఎప్పటికైనా నిజాన్ని కనిపెడుతుందేమో అని ఆర్య అనుని శశికి దూరంగా ఉంచడం స్టార్ట్ చేస్తారు. శ్యామల గారికి కూడా ఆర్య అను పుట్టాక శశి బయట పిల్ల కదా అని తన పిల్లలతో సమానంగా చూడడం ఇష్టం లేక శశిని దూరం పెడతారు. అసలు ఆర్య అను కూడా ఆవిడ పిల్లలు కాదని తెలిస్తే ఏమైపోతుందో ఈవిడ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.